ఆకాశ మహాకాశములు పట్ట జాలనంత మహిమ కలిగినటువంటి ఆ తండ్రి వర్ణనకందని సౌందర్యము, 10,000 మందిలో అతి సుందరుడు, 10,000 మందిలో గుర్తించదగిన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అపరంజి పాదములు కలిగిన వాడు, అగ్ని నేత్రములు కలిగినటువంటి వాడైన ఆదియు అంతమునయున్న ఆలెఫ్తవు అయిన అల్ఫా ఒమేగయున్న ఆ నజరేయుడైన యెహోషువ, ఇదిగో నీ కొరకు నా కొరకు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసము చేసి తన రక్తమును కార్చి తన ప్రాణమును పెట్టి నిన్ను తన సొత్తైన ప్రజగా, కుమారునిగా, కుమార్తెగా చేసుకున్న ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప నిన్ను నన్ను ఆవరించి నడిపిస్తూ ఉండగా, ఇదిగో నా ప్రాణమునకు అంతమిదే, ఈరోజే చివరి దినం, ఈరోజే చివరి క్షణము, ఈరోజే చివరి గంట అనుకున్న నిన్ను నన్ను ఆయన బాహుబలము చాపి, తన బాహు చాపి అగాధ స్థలములో నుండి నిన్ను నన్ను లేవనెత్తిన బలవంతుడైన, బలిష్ఠుడైన, ఇశ్రాయేలు బలిష్ఠుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా నజరేయుడైన యెహోషువ మెస్సీయ అనాది సంకల్పము, అనాది ప్రణాళిక నీ ఎడల నా ఎడల ఎంత గొప్పగా ఉన్నదో నీకు అర్థమైనదా? నీకు అర్థమైనదా? నువ్వు వెలుచున్నటువంటి మార్గం ఆయనకు తెలుసు, నీవు పొందుకున్న గాయము ఆయనకు తెలుసు, నీకు చేయబడిన గాయము ఆయనకు తెలుసు, నీవు నడుస్తున్న మార్గము ఆయనకు తెలుసు. ఎడారి లాంటి మార్గములో ఉన్న, అరణ్య రోదన లాంటి అనుభవంలో ఉన్న, ఎవరు అర్థము చేసుకోలేని స్థితిగతిలో ఉన్న అనుకూలమైన సంపూర్ణమైన ఆయన చిత్తము నీ ఎడల సంపూర్ణంగా నెరవేర్చడానికి నిశ్చయించిన ఆయన నిన్ను వెంబడించుట మానలేదు, నిన్ను వెంబడించుట మానలేదు. ఆయన కృపను తలంచుకొని కోటాను కోట్ల దూతగణముతో కలిసి ఆయన ఘననామమును ఆరాధన చేద్దాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యెహోషువా, నీకే ఆరాధనా. అందరము చప్పట్లు కొడుతూ కోటాను కోట్ల దూతగణముతో కలిసి ఆయన రక్తము చేత కడగబడిన నీవు నేను ఆ పరిశుద్ధిని ఆరాధన చేద్దాం. అఖిల స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. చప్పట్లు కొడుతూ బలము కొద్ది ఆరాధన చేద్దాం. ఆమేన్, స్తోత్రం. సుమధురానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యెహోషువా, నీకే ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యెహోషువా, నీకే ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యెహోషువా, నీకే ఆరాధనా. స్తోత్రం. ఆత్మలో ఆనందిద్దాము, బలము కొద్దిగా
దావీదు నాట్యమాడుతూ ఆయన సన్నిధిలో పరవశించి ఆయనను స్తుతించిన రీతిగా ఆయన యొక్క నిత్య సంకల్పమును జ్ఞాపకము చేసుకుంటూ ఆయన కృపలను ధ్యానం చేసుకుంటూ ఆయన చేసిన ఉపకారములను తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహామహుని ఆరాధన చేద్దాము. హల్లెలూయా, స్తోత్రం. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే ఆనందము. అందరూ స్వరమెత్తి నీవే నా ఆధారము. నీవే నీవే నా ఆనందము. నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేషువా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. స్వరమెత్తి ప్రతి నోట ఆమేన్. ఆయనను ఆనందిస్తూ ఉన్నగలే పరిపూర్ణమైన ఆనందం. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేషువా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను వెంబడిస్తున్న ప్రేమ నిన్ను విడువలేదు. ఆయనే మన ధైర్యం. విజయవీరుడా స్తోత్రం. గీతము నీవే నీవే నా జయ గీతము. నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేషువా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను పరిపూర్ణమైన ఆనందము సంతోషముని ఆవరిస్తుంది. ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేషువా నీకే నా ఆరాధన. పరలోకములు ఎలాగో భూలోకములు అలాగున
పరలోకములు కోటాను కోట్ల కృతగణము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక నిత్యము కొనియాడుచున్నటువంటి ఆ నిత్యుడకు తండ్రిని సమాధానకర్తలకు అధిపతిని ఆరాధన చేతము సర్వయుగములలో సజీవుడు ఆయనను పోలినటువంటి దేవుడు నబడిన వాడు దేవతలు నబడిన వాడు మరి ఎవ్వరూ లేరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే నిజమైన దేవుడు నయమాను అని నేను చెబుతున్నటువంటి మాట, అనుభవపూర్వకముగా చెబుతున్నటువంటి మాట. ఇశ్రాయేలీయులు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. నేను ఎంతో మందిని చూశాను, ఎంతో మందికి మొక్కాను, ఎంతో మందిని ఆరాధన చేశాను, కానీ ఇలాంటి దేవుడు, ఇలాంటి పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి ధనుడు లేడు. ఆమేన్. నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. ప్రకృతి ఆరాధన చేస్తూ ఉండగా నీవు పాల్గొనే సమయం కాదు. నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేషువా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఎడారి తోవలో నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా. పాడు పాడు పాడు. ఆమె విశ్వాసముతో పరిశుద్ధాత్ముడి అభిషేక బలముతో ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా. నా విజయ సంకేతమా నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము, నీవే నీవే నా జయగీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయగీతము, నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. పరలోకపు గడప కమ్ముల పునాదులు నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే,
వచ్చిన వారి స్వరమెత్తి ఆమె నా అతిశయము నీవే, ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నీవే వందనం, నీకే వందనం, నీకే ఆమె నీకే ఆత్మలో ఆనందించు. పరిశుద్ధాత్మ సన్నిధి నీకు నాకు సమీపముగా ఉన్నది. నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేషువా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తినే గానెదా. నజరేయుడా సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెను. స్థలము సిద్ధపరచవలచున్నాడు, నీకు స్థలము సిద్ధపరచుచున్నాడు. ఓపికతో నిరీక్షణతో ఓపికతో ఆయన పాదములు పట్టుకో. ఆశతో ఉన్నాను నా యేషువా, సీయోనులో నిన్ను చూడాలని. ఆశతో ఉన్నాను నా యేషువా, నీకే వందనం. దేవదూతలు తొంగి చూసే సమయము, ఆయన రక్తము చేత కడగబడిన నీవు ఆరాధన చేస్తూ ఉండగా ప్రశస్తమైన వస్త్రములు ధరించిన వాడై, రక్షణ వస్త్రములు ధరించిన వాడవై, రక్షణ వస్త్రములు ధరించిన వాడవై పరిశుద్ధాలంకారములతో ఆ పరిశుద్ధిని ఆరాధన చేస్తూ ఉండగా పరిశుద్ధమైన దీవెన మనుషులు చేశారనుకుంటున్నావు కదా. నిన్ను మనుషులు చేసి ఉండవచ్చును, కానీ అనుమతించింది మాత్రం ఆయనే. గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఎవరు లేరు, ఎటు చూసిన ఇసుకే. ఎడారి స్థలం ఇది, ఎడారి ప్రాంతం ఇది. నా ఆత్మీయ యాత్రలో నాకు తోడుగా ఉన్నారన్న ధైర్యము ఎవరు నాకు లేరు బాబు. నాకు ధైర్యము చెప్పేవాడు లేరు. ఎటు చూసినా ఎండిపోయిన చెట్లే, ఎండిపోయిన మొక్కలే, ఎండిపోయిన మనుషులే, ఎండిపోయిన జీవితాలే. ఎండిపోయిన వాడు ఏమి ఫలం ఇస్తాడు బాబు? ఎండిపోయిన మనిషి ఏ ఫలం ఇస్తుంది? ఎడారి లాంటి త్రోవలో నువ్వు ఉన్నావేమో, అరణ్య రోదన చేస్తూ ఉన్నావేమో. ఆయన చెబుతూ ఉన్నాడు, నిన్ను నడిపించేది మాత్రము నేనే. పేరు పెట్టి పిలిచిన నేనే, నేనే, నేనే. నిన్ను నడిపించుచున్న వాడను నేనే. యుద్ధములో నిన్ను నిలబెట్టిన వాడను నేనే. నీకు విజయమును ఆపాదించేవాడను నేనే. ఆ సింహాసనము ఎదుట నిన్ను నిలబెట్టువాడను. నా ముఖ దర్శనము నీవు చేస్తావు, నా ముఖ దర్శనం చేస్తావు. సుందరమైన ఆ గృహము నీ కొరకు సిద్ధపరుస్తున్నాను కదా, దాన్ని పొందుకోవడానికి యోగ్యురాలుగా నిన్ను మారుస్తూ ఉన్నాను, యోగ్యునిగా నిన్ను మారుస్తూ ఉన్నాను. గాయపరచబడిన స్థితిని నువ్వు చూసి ఇదే జీవితం అనుకోమాక. ఇదిగో ఆ గాయము మానిపే సమయము ఆసన్నమవుతూ ఉంది. 10 రోజులే నీకు శ్రమ, 10 రోజులే నీకు కష్టము. శోధించబడిన మీదట, పరిశోధించబడిన మీదట సువర్ణముగా నువ్వు మార్చబడతావు. సువర్ణముగా, శుద్ధ సువర్ణముగా నువ్వు మార్చబడతావు. మార్చబడతావు. నిశ్చయముగా
మొదటి స్థితి నీకు రానే వస్తుంది, మొదటి గతి రానే వస్తుంది. మేలైనది నిశ్చయముగా నీవు చూస్తావు. జీవము లేని ఆరాధనలు విడిచిపెట్టి, నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టి, జీవాధిపతి అయిన తండ్రి వైపు చూసి జీవారాధన, ఆత్మారాధన, ఆత్మతో సత్యముతో ఆరాధించే సంఘముతో అంటుకట్టబడి ముందుకు సాగు. నిశ్చయముగా నా మంచితనమంతా నీకు కనపరుస్తా, నా మంచితనమంతా నీకు కనపరుస్తా. జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని. జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని. జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యెహోవా. జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యెహోవా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. అందరూ నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపో. అయ్యా, దారే తెలియని స్థితిలో ఉన్నావేమో, భారమైన స్థితిలో ఉన్నావేమో. ఇదిగో ఆయన నీ ఎదుట నిలబడి ఉన్నాడు. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యెహోవా. నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యెహోవా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా. ఆయనను మరవవద్దు, ఆయనను మరవవద్దు, ఆయన ప్రేమను మరవవద్దు, ఆయన కృపను మరవవద్దు, ఆయన సన్నిధిని మరవవద్దు, ఆయన వాక్కును మరవవద్దు, ఆయన వాగ్దానము మరవద్దు, ఆయన మాటను మరవద్దు, ఆయన పాదములను మరవద్దు, ఆయన మందిరాన్ని, ఆయన సన్నిధిని, ఆయన పరిచర్యను మరవవద్దు. మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను గుర్తు తెచ్చుకో. తొలి ప్రేమను ఆయన నువ్వు చూపిన ఆ తొలి ప్రేమను గుర్తు తెచ్చుకో. తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి నన్ను నేను మరచి కన్నీటి పర్యంతము ఆయన పాదములు కడిగే ఆ కన్నీటితో ఆయన ప్రేమను గుర్తు తెచ్చుకొని ఆయన పాదములు కన్నీటితో తడుపుదాము. నిన్ను తలచి నన్ను నేను మరచి. ప్రతి ఒక్కరు స్వరమెత్తు ఆమె. అదే ఆమె ఆయనను తలంచుకుందాం. తలచి నన్ను నేను మరచి
నీ కృపలేకనే బ్రతుకలేను. అందరూ చెబుదామా? యెహోవా నీ కృపలేకనే బ్రతుకలేను. నీ కృపలేకనే బ్రతుకలేను. నీ కృపలేకనే బ్రతుకలేను. నిన్ను మించిన ప్రేమ ఈ లోకంలో ఎక్కడ దొరుకుతుందయ్యా? మనుషుల వైపు చూశాము, అధికారుల వైపు చూశాము, రాజుల వైపు చూశాము, కొండల వైపు చూశాము, బలవంతుల వైపు చూశాము, బలాఢ్యుల వైపు చూశాము, ఆస్తి ఐశ్వర్యము కలిగిన వారు వైపు చూశాము. వీరి ద్వారానే నాకు మేలు జరుగుతుంది, వీరి ద్వారానే నాకు సమస్తము సమకూర్చబడుతుంది అని అనుకున్నాను. కానీ వారందరూ తొలగిపోయారు. మబ్బు వలె చీకటి తొలగిపోయినట్టు, మబ్బు తొలగిపోయినట్టు, మేఘములు కదిలిపోయినట్టుగా కదిలిపోయారయ్యా. నువ్వు మాత్రము నన్ను విడిచిపెట్టలేదు. నీ జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకో. ఆయన నిన్ను విడిచిన క్షణం అనేది ఉండనే ఉండదు. నీడవలే వలె నిన్ను వెంబడిస్తూనే ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా నిన్ను విడిచినట్టుగా అనిపించింది అని అంటే నేను ఆయనకు దూరముగా వెళ్ళిపోయినప్పుడే తప్ప ఆయన నన్ను విడిచిపెట్టలేదు. సద్గుణశీలుడా సుగుణాలు చూచి వృద్ధిలో నేను మురిసిపోతిని. అందరూ ఆయన వైపు చూడండి. సద్గుణశీలుడా సుగుణాలు చూచి వృద్ధిలో నేను మురిసిపోతిని. సుగుణాలు చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేషువా. సుగుణాలు నాలో చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేషువా. నిన్ను తలచి నన్ను నేను మరచి. ఆయనను గుర్తు చేసుకుంటే సమస్తము మర్చిపోగలవు. సమస్తమును మర్చిపోగల సుగుణాలు ఆయనలో ఉన్నాయి. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. దారి తెలియని కాదు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. దారి తెలియని కాదు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. నీతి సూర్యుడలో ఉదయించి బ్రతుకే వెలుగులో నిండిన యేషువా. నీతి సూర్యుడైన యేషువా నీ మీద ఉదయిస్తూ ఉన్నాడు. నిజమైన వెలుగైన యేషువా, లోకమునకు వెలుగైన యేషువా తన మహామహిమతో నీ మీద నిలుస్తూ ఉన్నాడు, నీ మీద ఉదయిస్తూ ఉన్నాడు. నీవు లెమ్ము, ప్రకాశించుము, ఆయన కొరకు సాక్షిగా జీవించు. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. నిన్ను తలచి యేషువా.
యెహోవా నీ కృపలేకనే బ్రతుకలేను నీ కృపలేకనే బ్రతుకలేను కొట్టుకొడు ఆమె చేరవలసిన గమ్యస్థానం ఆయన నిశ్చయముగా నిన్ను చేరుస్తాడు, నిశ్చయముగా నిన్ను చేరుస్తాడు, నిశ్చయముగా నిన్ను చేరుస్తాడు. నాయన హృదయమంతటితో పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నీ ప్రజలు నిన్ను ఆరాధించారు, కన్నీటితో నీ పాదములను తడిపారు. పరిశుద్ధ అలంకారములు ధరించిన వారై దారే తెలియని స్థితిలో ఉన్నప్పటికీ మీరే మా దారి అని, మీరే మా ధైర్యమని, మీరే మా విజయమని, మీరే మా గమ్యమని నిన్ను కొనియాడారు, నిన్ను కనపరిచారు. నిండారుగా దీవెన ఆశీర్వాదము దయచేయండి. మమ్మలను మా కుటుంబాలను ఆశీర్వదించండి. వారి యొక్క మనవులను అంగీకరించండి. నీ చిత్తానుసారమైన ప్రతి కోరికను సిద్ధింపచేయండి. బలహీనతగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక, కన్నీరు తుడవబడునుగాక, బలహీనతలు కొట్టివేయబడునుగాక, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించబడునుగాక, దుఃఖము నాట్యముగా మార్చబడునుగాక, అవమానము ఘనతగా మార్చబడునుగాక, పరిశుద్ధతలో ఎదుగుగా, ఆత్మలో వర్ధిల్లుదురుగాక, ప్రేమలో ఏరువారి వృద్ధిలోనికి వచ్చుదురుగాక. నీ ప్రజల పేరు గొప్ప చేయండి తండ్రి, వారి ఇంటి పేరును గొప్ప చేయండి తండ్రి, వారి పిల్లలను ఆశీర్వదించండి. వారి తరములలో లేని ఒక ప్రత్యేకమైన దీవెన వారికి అనుగ్రహించండి తండ్రి. మరెక్కువగా నిన్ను స్తుతించి ఆరాధించే కృప అనుభవంలోనికి యెహోషువ ప్రార్థన మందిరాన్ని నడిపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యెహోషువ నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి చెబుదాము హల్లెలూయా.